హాయ్ ఫ్రెండ్స్, మ్యాథ్స్ ఈజీ కాల్కులేషన్స్ ఎలా నేర్చుకోవాలో మనం చూద్దాం. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది. ముందు డిజిటల్ సమ్. డిజిటల్ సమ్ ఓకేనా? డిజిటల్ సమ్ మనం సమ్ అంటే తెలుసు. సమ్ అంటే మనకు తెలుసు కదా. ఇప్పుడు 1 2 3 4 5 ఇది ఉంది, మనకి 6 ఇవి ఉన్నాయి. దీన్ని మనం సమ్ ఎలా చేస్తాం? 6 + 5 + 4 + 3 + 2 + 1 అంటే ఎంత అవుతుంది? 6 10. ఇది మొత్తం 6 10 21 అవుతుంది. దీన్ని మనం సమ్ అని అంటాం. అలాగే 2 + 1 ఇది 2 డిజిట్స్ ఉన్నాయి కదా. దీన్ని 2 + 1 = 3గా రాసామనుకోండి, దీన్నే డిజిటల్ సమ్ అని అంటాం. కనిపిస్తుంది కదా, చూడండి. 2 + 1 3 అని అంటాం. అలాగే ఇది మెథడ్ 1, కొంచెం ఈజీ. దీనికంటే ఈజీ మెథడ్ చూడండి. ఇది దీని యొక్క డిజిటల్ సమ్ 3. మెథడ్ 2 అది కూడా డిజిటల్ సమ్ ఫైండ్ అవుట్ చేయడమే. మెథడ్ 1, మెథడ్ 2. మెథడ్ 2 సేమ్ నెంబర్ తీసుకోండి. 1 2 3 4 5 6 ఓకేనా? 1 2 3 4 5 6. దీన్నే సమ్ ఆఫ్ 2 ఆర్ మోర్ దాన్ 2 ఈజ్ 9. దెన్ వీ క్రాస్ దట్ నెంబర్స్. అంటే 5 + 4 9. అప్పుడు ఈ నెంబర్లు ఉన్నవి 5 4 క్రాస్ చేసేస్తాం. 6 + 3 9, 6 3 క్రాస్ చేసేస్తాం. దీని డిజిటల్ సమ్ ఎంత? 3. ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే మనం మ్యాథ్స్ అండ్ కాలిక్యులేషన్స్ ఈజీగా చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది చూసారా, ఇది ఇలాగ వచ్చింది. అలాగే ఇప్పుడు ఒక 9 8 1 6 3 తీసుకుందాం. 6 3 6 + 3 9 కాబట్టి 2 క్రాస్ చేస్తాం. 8 + 1 9 కాబట్టి 2 క్రాస్ చేస్తాం. మిగిలినంత 9 కాబట్టి దాని యొక్క డిజిటల్ సమ్ అదే. మామూలుగా ఉందని మాత్రం క్రాస్ చేయకూడదు. మామూలుగా 9 ఉందని మాత్రం క్రాస్ చేయకూడదు. అలాగే 9 ఇంటూ ఎంత పెద్ద నెంబర్ అయినా అవనియండి, దాని యొక్క డిజిటల్ సమ్ 9. ఓకేనా? ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ని చూద్దాం. ఇదిగోండి, 6 8 5 9 4 × 5 8 6 9 2. పక్కన చేస్తాను చూడండి. 6 8 5 9 4 × 5 8 6 9 2 ఇందు కదా. మీకు ఏం చెప్పాను ముందు? మా సింగిల్గా 9 ఉంటే మనం క్రాస్ చేసేయచ్చు. చూడండి, ఇక్కడ మామూలుగా సింగిల్గా 9 ఉంటే దీన్ని మనం క్రాస్ చేసేయచ్చు. అలాగే అన్నీ పోయి ఇది సింగిల్ ఇది ఒకటి మిగిలినప్పుడు మాత్రం క్రాస్ చేయకూడదు. ఓకేనా? ఇప్పుడు 9 క్రాస్ చేస్తాం. 5 + 4 9, 6 + 8 14, 6 + 8 14 ఇంటూ 9. ఇక్కడ 9 ఉంది కాబట్టి ఒకటే క్రాస్ చేశాను. 6 + 2 8, 8 8 16, 16 + 5 21, 4 + 1 ఎంత? 5 ఇంటూ 2 + 1 3. ఇది 15 ఈక్వల్ టు దీని యొక్క డిజిటల్ సమ్. ఇది ఏంటి చెప్పాను? ఇది మామూలుగా అయితే ఇది మనకు వచ్చింది. దీని డిజిటల్ సమ్ ఎలా కనిపెట్టమన్నాను? 1 + 5 = 6. దీని యొక్క డిజిటల్ సమ్ 6. అలాగే ఇప్పుడు దీంట్లోని అలాగే 9 క్రాస్ ఏదైనా సమ్ ఆఫ్ 2 ఆర్ మోర్ దాన్ 2 సమ్ ఈజ్ 9, దాన్ని క్రాస్ దట్ నెంబర్స్ అలా చేస్తే అప్పుడు దీని యొక్క డిజిటల్ సమ్ 6 వచ్చింది అనుకోండి. అది దాని యొక్క ఆన్సర్. ఇప్పుడు ఇది చూద్దాం. చూడండి, ఇది 5 4 5 + 4 9 కాబట్టి 2 క్రాస్ చేసేస్తాం. 6 + 3 9 కాబట్టి 2 క్రాస్ చేసేస్తాం. 8 + 1 9 క్రాస్ చేసేస్తాం. 6 10 12 = 2 + 1 3 అంటే ఇది అవ్వదు. ఇది చూద్దాం. 9 క్రాస్ చేసేస్తాం. 9 సింగిల్ ఉంది కాబట్టి 9 క్రాస్ చేస్తాం. ఎప్పుడు అన్నీ అయిపోయి సింగిల్గా ఉన్నప్పుడు మాత్రం క్రాస్ చేయకూడదు. ఇది 9 క్రాస్ చేసేస్తాం. 5 4 క్రాస్ చేసేస్తాం. 8 + 2 + 4 14, 15 1 ఉంది కాబట్టి 15 = 6. ఇదే రైట్ ఆన్సర్. ఇవి ఎలాగ కావు కాబట్టి ఇవి రాంగ్ ఆన్సర్స్. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు పాయింట్లలోని 1.2 ఇది మీరు స్కిప్ చేయకుండా చూడండి, బాగా ఉపయోగపడుతుంది. 1.2 × 56 × 1.2
1.2 ఇంటూ 56 ఇంటూ 0.8 ఇంటూ 5.9. ఓకేనా? ఇప్పుడు ఇది ఉంది 1.2 సేమ్ దీనిలో ఇది ఎలా చేసామో ఇది కూడా మనం అలాగే చేస్తాం. ఈ పాయింట్ ఉందామన్నా మనం పాయింట్ చూడవసరం లే. 2 + 1 3 కదా, 3 6 5 + 6 11 ఇది 8 9 ఉంది కాబట్టి 9 కొడేసి ఇంటూ 5. దీని యొక్క డిజిటల్ సమ్ ఎంత 3 ఇంటూ 2 1 + 1 కదా 2 ఇంటూ 8 ఇంటూ 5 3 2 6 6 5 30 30 ఇంటూ 8 240. దీన్ని 2 + 4 + 0 = 6. దీని యొక్క డిజిటల్ సమ్ 6 అనమాట. ఇప్పుడు దీన్ని అలా చేసామో దీనికి ఈ ఆప్షన్స్ని కూడా అలాగే మనం చేసేద్దాం. ఇప్పుడు కట్ చేద్దాం. 6 3 8 1 10 వచ్చింది. ఇది 1 అంటే ఇది రాంగ్. కనిపిస్తుంది కదా చూడండి. ఇప్పుడు ఇది 8 1 క్రాస్ చేసేస్తాం. 8 + 1 9 కదా, అందుకు క్రాస్ చేస్తాం. ఇప్పుడు ఇవన్నీ కలుపుదాం. 7 + 3 10 10 + 4 14 14 + 1 15 15 = 1 + 5 = 6. అంటే ఇదే మనకి రైట్ ఆన్సర్. మిగతావన్నీ రాంగ్. అలాగే ఇంటూలో మనకు ఒకటి రైట్ అయితే అదే కదా ఆన్సర్. సో ఆన్సర్ ఈజ్ 317.184. దీని యొక్క ఆన్సర్ 4025919048 ఆన్సర్. మీరు కావాలంటే క్యాలిక్యులేటర్లో కూడా అది కొట్టి చూడవచ్చు. అలాగే ఇప్పుడు ఇది చేద్దాం. మీరు స్పీడ్ చేస్తాను, నేను స్పీడ్ చేస్తాను, చూద్దాం. ఇది అర్థమయ్యాయి కదా. 96545 ఇంటూ 56859. ఇప్పుడు మన ఇద్దరు ఎవరు స్పీడ్ చేస్తారో చూద్దాం. ఇది 9 కొట్టేస్తాను. 5 4 9 రెండు సింగిల్ ఉన్న కాబట్టి కొట్టేసాను. అదే అన్నీ అయిపోయి సింగిల్ ఉన్నప్పుడు మాత్రం కొట్టకూడదు. 5 + 1 9. సో యూ క్రాస్ దట్. 11 ఇంటూ 9 5 5 10 10 ఇది 24 అవుతుంది. అంటే 3 ఇంటూ 4 + 2 6 18 8 + 1 9. దీనికి తీసుకొస్తాం 9. దీంట్లో ఏది 9 అవుతుందో ముందు చూద్దాం. ఇప్పుడు మనం దీంట్లో ఏది అవుతుందో చూద్దాం. ఓకేనా? 5 4 5 + 1 9 కాబట్టి పాస్ చేసేస్తాం. 6 3 8 1 మిగిలినంత 4 + 7 + 2 7 + 2 9. ఇది 13. సో ఇది 4 అంటే ఇది కాదు. ఇది చూద్దాం. 5 4 8 2 1 ఎందుకంటే 9 అవుతుంది కాదు. 6 3 ఇది 1 10 అవుతుంది. ఇది 1 అవదు. 5 4 8 1 9 5 4 10 12 3 9 5 4 6 3 10 18 18 + 7 ఎంత? సారీ ఇది 2 వస్తుంది కదా. 2 6 12. సో ఇది 3 వస్తుంది. అంటే ఇదే మనకి రైట్ ఆన్సర్. ఓకేనా? ఇప్పుడు రూట్స్ వచ్చాయి. రూట్స్ ఎలా అనుకుంటారు కానీ సేమే. ఇక్కడ చూద్దాం. √1 + 40 ఇంటూ 117 ఇంటూ 2911 = √1 + 40. దీన్ని హోల్ స్క్వేర్ చేస్తాం. దీన్ని హోల్ స్క్వేర్ చేస్తూ ఇక్కడ ఉన్న ఆప్షన్స్ మొత్తాన్ని హోల్ స్క్వేర్ చేద్దాం. ఇది హోల్ స్క్వేర్, ఇది హోల్ స్క్వేర్. దీన్ని అంటే ఇది 4 ఇంటూ 7 + 8 7 + 1 8 9 9 ఇంటూ 9 2 3 4. 9 చేత ఎంత పెద్ద మల్టిపుల్ చేసినా దాని పక్కన ఎంత ఉన్నా దాన్ని 9 అని చెప్పాను కదా డిజిటల్ సమ్. అంతే 9. దీంట్లో 9 వస్తుందో లేదో చూద్దాం. 4 4 8 9 9 వచ్చింది. అంటే ఇదే మనకు ఆన్సర్. ఇప్పుడు 88² కనిపెడదాం. 88² ఇలా కూడా 88 ఇంటూ 88 8 8 16 8 + 8 16. ఇది 16 6 + 1 7 ఇంటూ 7 = 49. 9 కూడా ఇస్తాం కాబట్టి 4. దీనికి 4 మిగులుతుంది కాకపోతే 4 + 9 చేద్దాం. 9 10 13 3 + 1 4. ఇప్పుడు దీంట్లో ఎలా 4 వస్తుందో చూద్దాం. 5 4 అంటే 7 + 4 11. ఇది అవ్వదు.
ఇప్పుడు 7 6 4 10 17 17 ప్లస్ 4 22 సారీ 21 అంటే 3 అవుతుంది. ఇది అవ్వదు. 7 7 14 14 ప్లస్ 4 18 18 ప్లస్ 4 24 అంటే 22 అవుతుంది. అంటే ఇది 4 అంటే ఇదే మనకి రైట్ ఆన్సర్. చూసుకోండి కాబట్టి స్క్రీన్ షాట్ తీసుకో. ఓకే కానీ ఇంకో దీనికి సింపుల్ మెథడ్ ఇంకోటి కూడా చెప్తాను. 88 × 88 కదా.